భజరే నందబాలం బృందావన వాసుదేవ వృందలోలం నందబాలం భజరే నందబాలం బృందావన వాసుదేవ వృందలోలం జలజ సంభవాది వినుత జలజ సంభవాది వినుత జలజ సంభవాది వినుత జలజ సంభవాది వినుత చరణారవిందం కృష్ణ లలితా మోహన రాధవదనా నళిన మిళిందం బృందావన వాసుదేవ వృందలోలం
Govinda
कालात्मक परमेश्वर राम शुद्ध ब्रह्म परात्पर राम कालात्मक परमेश्वर राम शेषतल्प सुख निद्रित राम ब्रह्माद्यमर प्रार्थित राम शेषतल्प सुख निद्रित राम ब्रह्माद्यमर प्रार्थित राम 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 जय राजा राम 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 जय सीता राम 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 जय राजा राम 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 जय सीता राम प्रिय गुह विनिवेदित पद राम शबरी दत्त फलासन राम प्रिय गुह विनिवेदित पद राम शबरी दत्त फलासन राम हनुमत् सेवित निज पद राम सीता प्राणाधारक राम 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 जय राजा राम 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 जय सीता राम 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 जय राजा राम 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 जय सीता राम शुद्ध ब्रह्म परात्पर राम कालात्मक परमेश्वर राम शुद्ध ब्रह्म परात्पर राम कालात्मक परमेश्वर राम జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ వేదమార్గ ప్రతిష్టాపనాచార్యులు ఉభయ వేదాంత ప్రవర్తకులు శ్రీ 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 తిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిరంజీవి స్వామి వారి దివ్య మంగళాశాసనాలతో మన మణికొండ ఒక చిన్న ఆంజనేయ స్వామి మూర్తి ఉండేవారట. అయితే ఈ ప్రాంతంలో అప్పుడు ఏమీ లేదు. ఇక్కడ లేని సమయంలో శ్రీమాన్ నాగరాజు గారు వారు చిన్న ఏదో వ్యాపారం చేస్తూ ఇక్కడ చిన్న ఇల్లు ఒకటి కట్టుకున్నారు. కట్టుకున్న తర్వాత కొన్ని రోజుల తర్వాత ఈ కాలనీ వాళ్ళందరూ వచ్చేసి, అయ్యా మేము ఇక్కడ చిన్న ఆంజనేయ స్వామి ఆలయం కడుతున్నాము, మీరు ఏమైనా చందా ఇస్తారా అని అడిగింది. అలాగే ఇస్తాండి, ఒక 2 లక్షల రూపాయల దాకా ఆయన ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అది పురస్కరించుకుని కాలనీ వాళ్ళందరి వాసుల దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు దగ్గర వసూలు చేస్తే ఏమీ ఎక్కువ రాలేదు డబ్బులు. రాలేదు, ఏమైంది ఆలయం అంటే వాళ్ళు ఎక్కువ డబ్బులు రాలేదండి అన్నారట. అందు నిమిత్తమై ఈయన ఒక మాట అన్నారు నాగరాజా గారు, నేను ఈ యొక్క సన్నిధి నేను కడతాను, నేనే కార్యక్రమాలంతా చూస్తానని మాట ఇచ్చి ఈ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి యొక్క ఆలయాన్ని ఆయన స్వయంగా ఆయన సొంత ఖర్చులతో ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది, ఆంజనేయ స్వామి ఆలయం. తర్వాత దాదాపుగా ఆయనకు నాగరాజు గారికి మాకు ఒక 32 సంవత్సరాల అనుబంధం. అపోలో హాస్పిటల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో నేను అర్చకుడిగా ఉంటున్న సమయంలో ఇప్పటికి కూడా ఉన్నాను. ఆ సమయంలో ఆయన అందులో ఉద్యోగం చేసేవారు. అప్పుడప్పుడు వచ్చి ఆ స్వామి యొక్క అనుగ్రహం కోసం, పుట్టినరోజు కోసమని, పెళ్లి రోజు వచ్చినా, పిల్లల పుట్టినరోజులు వచ్చినా కూడా అక్కడికి వచ్చి ఆ యొక్క స్వామిని సేవించుకొని వచ్చేవారు. అలా మాకు పరిచయమైన సందర్భంలో ఇలా స్వామి రామచంద్ర స్వామి ఆలయాన్ని నేను కడుతున్నాను, ఆంజనేయ స్వామి సన్నిధి ఉంది, అంతా డెవలప్ చేస్తున్నాను, అదంతా నేనే చేస్తున్నానని నాతో చెప్పడం జరిగింది. అలాగే తప్పకుండా చేద్దామయ్యా అని. మా అనుబంధం ఎలాంటిది అంటే, ఆయన ఏ గృహప్రవేశం చేసుకున్నారు, ఏ శంకుస్థాపన చేసుకున్నారు, ఏ ఫ్యాక్టరీ మొదలుపెట్టినారు, ఏ మంచి కార్యం చేయాలన్నాను, ఆయన నన్ను అడిగేవారు. ముహూర్తం నేను ఇచ్చేవాడిని, ఆ కార్యక్రమాలు నేను చేసేవాడిని. మా పెద్ద అబ్బాయి కూడా ఇదే వృత్తిలో ఉన్నారు, ఆయన కూడా ఆయన కార్యక్రమాల్లో పాల్గొనేవారు. నాకు వీలుగా సమయంలో మా గుడిలో మాకు కూడా ఉన్నారు, మా అర్చక స్వామి వాళ్ళు ఉండేవారు, వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేవారు. అలా చేస్తే మళ్ళీ ప్రతిష్టా కార్యక్రమానికి
ఆయన సంకల్పం ఏమిటంటే చిన్నజీవి స్వామి వారి పిలవాలనే సంకల్పం ఉండేది. ఆ సమయంలో స్వామి వారు అందుబాటులో లేరు కనుక శ్రీ 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 దేవరాజ విదండి దేవరాజ రామానుజీయ స్వామి వారి వేంచం చేసుకుని మహాకుంభ ప్రోక్షణ వారి ద్వారా చేయడం జరిగింది. శ్రీమాన్ మా రాఘవాచార్య గోవర్ధన రాఘవాచార్య స్వామి యొక్క నా పర్యవేక్షణలో ఆయన యాజ్ఞికంలో ఈ యొక్క ఆలయ ప్రతిష్ఠ జరిగింది. ప్రతిష్ఠ జరిగిన తరువాత దినదినాభివృద్ధిగా ఆంజనేయ స్వామి బాగా వృద్ధి చేస్తున్నారు రామాలయాన్ని. అసలు విషయం చెప్పాలి, ఇప్పుడు ఈ ఆలయంలో ఎవరైతే వచ్చి స్వామి నాకు ఉద్యోగం కావాలని ప్రార్థన చేస్తే ఆ ఆంజనేయ స్వామి సిద్ధింపజేసేవారు చేశారు. ఎవరో వచ్చేసి స్వామి నేను బాగా కష్టపడుతున్నాను, నాకు ఐఏఎస్ సీటు ఐపీఎస్ సీటు, వాళ్ళు అలా బాగా చదవగానే వాళ్ళకి వచ్చేసి స్వామి దగ్గర ఏది అనుకుంటే మన ఆంజనేయ స్వామి దగ్గర జరుగుతూ ఉన్నాయి, జరిగాయి. పెళ్లి కావలసిన వాళ్ళు కూడా స్వామి నాకు మంచి భర్త దొరకాలి అనే అమ్మాయి, నాకు మంచి భార్య దొరకాలనే అబ్బాయి, ఇలా ఎవరైనా కోరుకున్నారో వాళ్ళందరికీ ఆ విధంగా సిద్ధించింది. చాలా మంది చెప్తున్నారు నాకు ఈ ఒక చోట భూమి తగాదాలో ఉందండి స్వామి దగ్గర, ఆ తగాదాలు కూడా తీరిపోయి మంచి అయిపోయి వాళ్ళకి బాగా జరిగింది. అందుకోసమే కార్యసిద్ధి హనుమాన్ దేవాలయం కలిసి ఆ కార్యసిద్ధి శ్రీ రామచంద్ర స్వామి దేవాలయం అని ఒక పేరు కూడా వచ్చేసింది. అలాగే మొదటి సంవత్సరం కూడా బ్రహ్మోత్సవాలు నాగరాజు గారు పిలిచి స్వామి బ్రహ్మోత్సవాలు మీరు తప్పకుండా చెయ్యాలి అంటే మళ్ళీ అప్పుడు కూడా మన నా సమూహంతో అంటే టీం అంటే ఇంగ్లీష్ అంటారు కదా, నా సమూహంతో వచ్చేసి కార్యక్రమం మొదటి బ్రహ్మోత్సవాలు జరిపించాను. మళ్ళీ రెండవ బ్రహ్మోత్సవాలు కూడా మొదటి బ్రహ్మోత్సవాలు కూడా దేవనాథజీ స్వామి వారిని పిలుచుకొని ఆ కార్యక్రమం చేయించుకున్నాను. ఇప్పుడు రెండవ సంవత్సరం కూడా మళ్ళీ ఒక సంవత్సరం, ఈ సంవత్సరంలో ఎవరైనా ఎతులు సన్యాసులు పెద్దవాళ్ళు వచ్చి ఉపన్యాసం ఇస్తే బాగుంటుంది స్వామి అంటే కళ్యాణ రోజు మన నాగరాజ గారి పుట్టినరోజు సందర్భంగా వారిని పిలిపించుకొని స్వామి కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా చేయించాం. దాదాపుగా ఒక 1500 నుంచి 200 మంది వచ్చి 2000 మంది దాకా ఆ కళ్యాణంలో పాల్గొన్నారు. ప్రతి శ్రీరామనవమి చాలా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. ప్రతి శనివారం ఈ ఆలయంలో అన్నదాన కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. అన్నదాన కార్యక్రమాలు, ఉత్సవాలు, మళ్ళీ బ్రహ్మోత్సవాలు, శ్రీరామనవమి కళ్యాణోత్సవాలు, ఆ శ్రీరామనవమి సందర్భంగా సుందరకాండ పారాయణం కూడా ఆధ్వర్యంలోనే కార్యక్రమాలు నిర్వహణ చేస్తూ ఉన్నాను. ఈ బ్రహ్మోత్సవాలు కూడా నేనే ఏర్పాటు చేస్తున్నాను. జయవర్ధన్ కూడా బాగా కార్యక్రమాలు చేసి ఈ సన్నిధిని ఇంకా బాగా ఉన్నత స్థానానికి తీసుకువెళ్తారని ఆశిస్తున్నాను. జై శ్రీమన్నారాయణ. శేషతల్ప సుఖ నిద్రిత రామ